హలో సార్. హాయ్ సంతీష్. భారత్ ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థ అని ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు ఫాస్ట్ డెవలప్డ్ కంట్రీ అని ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ప్రజా ఆగ్రహం ఎందుకు? మరి స్టూడెంట్స్ వచ్చి రోడ్లపై ధర్నా ఎందుకు చేస్తున్నారు సార్? అంటే టాప్ 5 కంట్రీస్ అయితే ఇలా ఉండకూడదని లేదు. ఇప్పుడు మనకి ప్రపంచంలో నెంబర్ 1 డెవలప్డ్ అండ్ ఎకానమీలో ఉన్న కంట్రీ ఏదని మనం సెర్చ్ చేస్తే చాట్ జీపీటీలో మనకు ఆబ్వియస్లీ యూఎస్ఏ చూపిస్తుంది. ఎందుకంటే యూఎస్ఏ $31 ట్రిలియన్ ఎకానమీ. సో అట్లని చెప్పి యూఎస్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నువ్వు చూడు, 2021 నుంచి 2026 ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ వేజెస్ విషయంలో కానీ ధర్నా చేశారని నువ్వు లిస్ట్ తీస్తే టాప్ 10 ఒక 10 ధర్నాలు ఉన్నాయి. అది కూడా ఏది యూఎస్ ఓవరాల్గా యూఎస్ మొత్తం మీద నేను ఊరికే తీసింది చూసా. అంటే ఇది నువ్వు అడిగే ముందు చూస్తే ఒక 10 ఉన్నాయి. ఇక్కడ స్టేట్ వైడ్గా మనం దీన్ని స్ప్లిట్ చేసి చూస్తే 50 స్టేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఓకే 2 సార్లు ధర్నా చేశారనుకున్నా కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ వేరే విషయాల్లో నేను చెప్తా అది ఎందుకు జరుగుతాయి కూడా అక్కడ. సో చూస్తే ఒక 100 ధర్నాలు చేసి ఉంటారు. ముఖ్యంగా దేనికి చేస్తున్నారు అక్కడ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి ప్రాబ్లం అవుతుంది, తర్వాత వేజెస్ తక్కువ ఉన్నాయని, జాబ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందని, జాబ్కి సెక్యూరిటీ లేదని, ఏఐ రావడం వల్ల చిన్న చిన్న జాబ్స్ తగ్గిపోయాయని, ఓకే తర్వాత ఇండియన్స్ వాళ్ళ జాబులు గుంజేసుకుంటున్నారని, ఇండియన్స్ కానీ కొంతమంది వేరే కంట్రీస్ వాళ్ళు, తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదని, సేమ్ ఇక్కట్లాగే నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని, తర్వాత ఓవర్ అవర్స్ ఎక్సెస్ అవర్స్ వర్క్ చేపిస్తున్నారని, తర్వాత బెనిఫిట్స్ మంచిగా లేవని, ఇట్లా రకరకాల టాప్ రీజన్స్ ఇవన్నీ కూడా. ఓకే తర్వాత ఎంప్లాయీస్కి యూనియన్స్ ఉండాలని, కార్మిక సంఘాలు అట్లా కూడా జరుగుతున్నాయి. సో ఇట్లా రకరకాల రీజన్స్తో చాలా ధర్నాలు చేశారు. మరి యూఎస్ డెవలప్డ్ కంట్రీగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక నేరేషన్ బిల్డ్ అయింది ఇండియాలో. యూఎస్ యూకే ఈ డెవలప్డ్ కంట్రీస్ అంటే అంతా నీట్గా ఉంటాయి, అక్కడ సూపర్ టూపర్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అని చెప్తుంటారు. అదంతా అబద్ధం. మన మీద గవర్నమెంట్ స్కూల్స్ బాగుండి ఉండొచ్చు. ఇప్పుడు యూఎస్లో ఇప్పుడు మనం జనరల్గా యూఎస్లో నేను చాలామందితో మాట్లాడుతుంటా. యూఎస్లో మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు. ఓకే సో వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్లీ. అసలు కొన్నిట్లో గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కొన్ని కంట్రీస్లో. ఓకే తర్వాత యూఎస్లో కూడా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు యూఎస్లో మనం టాప్ 2 స్టేట్స్ తీసుకుంటే డెవలప్డ్ కాలిఫోర్నియా ఉంది. కాలిఫోర్నియాలో 1,80,000 మందికి పైగా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. అట్లా న్యూయార్క్లో చూస్తే 1,40,000 మంది, దాదాపుగా 1,50,000 అటు ఇటుగా ఉంటారు. ఓకే వాళ్ళందరికీ హోమ్స్ లేవు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా అక్కడ 5% పైన ఉంది. సో అంటే యూఎస్లో ఇది హైయెస్ట్, వాళ్ళ జనాభా తక్కువ కదా. సో ఇట్లా అంటే డెవలప్డ్ కంట్రీ అయినంత మాత్రాన, ఎకనామిక్గా బాగా గ్రోత్ ఉన్నంత మాత్రాన అక్కడ హోమ్లెస్ ఉండరు, లేకపోతే ధర్నాలు జరగవన్న రూల్ ఏం లేదు. ఇది కంప్లీట్లీ ఫేక్ నేరేటివ్. అది ఇండియా మీద వ్యతిరేకత తీసుకురావడానికి కొంతమంది ట్రై చేస్తున్న ఒక నేరేటివ్, బిల్డ్ చేస్తున్న నేరేటివ్, అంతేగాని అందుట్లో నిజమేం లేదు. ధర్నాలు అనేవి ఎప్పుడు జరుగుతుంటాయి. 100% ఎంప్లాయ్మెంట్ అనేది ఏ కంట్రీలో ఎప్పుడు ఎక్కడా కూడా సాధ్యం కాదు. ఎప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాంట్లో కాకపోతే ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్ మన దగ్గర ఏంటంటే మన తెలుగు స్టేట్స్కి వస్తే అందరూ ఇంజనీరింగ్ చేశారు, అందరికి సిట్టింగ్ జాబ్ కావాలి. సో అది పాసిబిలిటీ లేదు. ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి, అది పాసిబిలిటీ కాదు. ఈ రెండు కూడా పాసిబిలిటీ కావు. ఇప్పుడు ఇండస్ట్రీస్లో మెకానికల్ ఇంజనీర్స్కి, సిఎన్సీ మిషన్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా వాల్యూ ఉంది. కానీ ఎవరు బాటల్లా మిషనరీ ఆపరేటింగ్కి. మెకానికల్ ఇంజనీర్ చదివినోడు కూడా ఏదో ఒక ఐటీ కోర్స్ చేయడం, ఐటీలో జాబ్ కావాలంటాం, లేదా మెకానికల్కి సంబంధించిన డిజైనింగ్ కోర్సులు ఏమైనా నేర్చుకోవడం, సిట్టింగ్ జాబ్ రావాలని చూడటం, సో ఏసీ రూమ్లో కూర్చొని వర్క్ చేయాలని చూడటం వల్ల ఒకవైపు ఏమో ఎంప్లాయ్మెంట్ అవసరమైన ఇండస్ట్రీస్లోనేమో ఎంప్లాయీస్ దొరకట్లేదు, ఇంకోవైపు ఏమో వీళ్ళందరూ కూడా ఒకటే డెస్క్ జాబ్స్, కూర్చొని చేసే జాబ్స్ కావాలని చూడటం వల్ల ఒక జాబ్కి ఇట్లా డెస్క్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు 1000 మంది ఉండటం వల్ల మిగిలిన 999 మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అంటానికి కూడా లేదు. ఉంది, ఒక సైడ్ ఉంది. కానీ వీళ్ళందరూ ఇప్పుడున్న యూత్ ఏంటంటే జెన్జీ కానీ వీళ్ళంతా ఒక సైడే చూస్తున్నారు. అది మెయిన్ రీజన్. థ్యాంక్ యూ. జై హింద్. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.